హాయ్ అండి అందరికీ. ఈ రోజైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అయితే ఉన్నామండి. ఈ రోజు వీడియోలో యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే గత వీడియోలో చూపించినప్పుడు ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గరికి డయాగడికి సంబంధించిన స్టీల్ వాల్స్ అయితే వస్తున్నాయండి. ఇప్పుడైతే దానికి సంబంధించిన ఇన్‌స్టాలేషన్ అయితే జరుగుతుందన్నమాట. సో అందువల్ల అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2కి సంబంధించి వర్క్ డీటెయిల్స్ ఎలా ఉంది అన్న దాని మీద మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అయితే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుందండి. చూడొచ్చండి ప్రస్తుతం విజువల్స్ ఇక్కడ మీరు చూస్తున్నది కూడా ఈ యొక్క కాంక్రీట్కి సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా జరుగుతుంది. ఇది ఐకానిక్ టవర్ 1 సైడ్ అండి. చూడొచ్చు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ కింద ఫ్లోర్లో కాంక్రీట్ అయితే వర్క్ చేసేసారు. కొంత భాగం మాత్రమే ఫ్రంట్ సైడ్ ఉందండి. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో అలాగే మీరు టవర్ దగ్గర చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా కంప్లీట్ చేసుకున్నారో రాఫ్ట్ ఫౌండేషన్ అంతా కూడా పెయింటింగ్ అయితే వేస్తున్నారనమాట. అలాగే ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 దగ్గర మీరు చూడొచ్చండి. ఈ యొక్క డయాగ్రేడ్కి సంబంధించిన స్టీల్ వాల్స్ అన్నీ కూడా రావడం జరిగింది. కొన్ని అయితే అన్‌లోడ్ చేసి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఒక లారీలో వచ్చినాయి చూడండి 2 వాల్స్ అయితే. వాటినైతే ఇప్పుడు అన్‌లోడ్ చేసుకోవాలండి. మొత్తం మీకు ఇటు సైడ్ 6 స్టీల్ వాల్స్ అయితే రావడం జరిగింది. మళ్ళీ అటు సైడ్ ఒక 4 అయితే ఉన్నాయి. అందులో 2 అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారండి. అలాగే మీకు ఇక్కడ టవర్ క్రేన్ కూడా హెవీ టవర్ క్రేన్ కూడా ఇన్‌స్టాల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. గత వీడియోలో జస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉండే. వితిన్ మనకు 5 డేస్‌లోనే ఈ యొక్క స్టీల్ వాల్స్‌కి సంబంధించి టవర్ క్రేన్ కూడా నిర్మించుకున్నారు. అలాగే గత వీడియోలో మీకు చెప్పాననమాట. ఈ యొక్క స్టీల్ వాల్స్ అయితే ప్రస్తుతం రావడం జరుగుతుందండి అని. అప్పుడు అన్‌లోడ్ చేసుకున్నారు కొన్ని. ఇప్పుడైతే ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. అలాగే ఈ యొక్క కింద ఏదైతే రాఫ్ట్ ఫౌండేషన్ ఉందో, ఆ ఫౌండేషన్ మీరు పెయింటింగ్ వర్క్ కూడా చూడొచ్చు. ఎలా జరిగిందో ఏంటనేది కూడా. పెయింటింగ్ వర్క్స్ అయితే వేసుకుంటూ వస్తున్నారండి. ఒక సైడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకోన్నారు. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో దానికంతా కూడా ఈ యొక్క షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి. మొత్తం కూడా ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ఏదైతే ఈ యొక్క ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవి ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్‌గా కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడు. ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఏదైతే మెయిన్ డయాగ్రిడ్‌కి సంబంధించిన వర్క్స్ ఉంటాయో దానికి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అయిందండి. మనకు ఐకానిక్ టవర్ 3 అండ్ 5 దగ్గర అయితే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ అన్ని కూడా ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయన్నమాట ఇదివరకే. ఇప్పుడు ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేసుకుంటున్నారండి. దానికి సంబంధించి చూడొచ్చు. ఇక్కడ 2 అయితే లారీ అయితే వచ్చింది. అటు సైడ్ ఒక 2 అయితే వచ్చింది. ప్రస్తుతం ఇదైతే అన్‌లోడ్ చేసుకుంటున్నారండి. అలాగే 2 కూడా ఇన్‌స్టాల్ చేసుకోమన్నారు చూడండి. 2 అయితే వాల్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అంటే ఎవ్రీ డే కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ అనేది చాలా వరకు చేంజ్ అవుతూ వస్తుందండి. జస్ట్ మనకు 5 డేస్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఈ యొక్క టవర్ క్రేన్ అయితే బేసిక్ స్టేజ్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అప్పుడు ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా రావడం జరుగుతుందనమాట వాల్సు. ఇప్పుడైతే డయాగ్రిడ్ వాల్స్ కూడా ఇన్‌స్టాల్ చేసేసుకొని టవర్ క్రేన్ కూడా ఇన్‌స్టాల్ చేసేసుకున్నారండి. మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 2 అనమాట. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2కి సంబంధించి షాబుర్జీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. దీనికి కూడా ఇప్పుడు ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలనమాట. అలాగే ఏదైతే ఈ యొక్క టవర్‌కి కోర్ కాంక్రీట్‌తో బిల్డింగ్ నిర్మిస్తారో వాటికన్నిటికి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏదైతే ఈ యొక్క ఐరన్ రాడ్ ఇన్‌స్టలేషన్ అవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్‌గా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ యొక్క షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి. ఇది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇంకక్కడ మనకు బేస్మెంట్ లెవెల్ వరకు స్లాబ్ అయితే పోసుకుంటారు. చూడొచ్చు. అంటే ఎవ్రీడే కూడా వర్క్ అనేది చేంజ్ అవుతూ వస్తుందనమాట. అలాగే మీరు అటు సైడ్ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క వాల్స్ ఉంటాయో గోడ అది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇటు సైడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు బ్యాక్ సైడ్ కొంత వరకు అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. అలాగే ఫ్రంట్ సైడ్ కొంత వరకు ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకోవాలి. ఇది ఐకానిక్ టవర్ 2 అండి. ఈ 2 కూడా మనకు B+G+39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుందండి. మనకు ఐకానిక్ టవర్ 1 అండ్ 2, 4 దగ్గర మాత్రమే డయాగ్రిడ్ వాల్స్ అయితే నిర్మించుకోలేదండి. రిమైనింగ్ ఐకానిక్ టవర్ 3 అండ్ 4 దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారనమాట. ప్రస్తుతం ఐకానిక్ టవర్ 1 దగ్గర అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ ఇన్‌స్టాలేషన్ అయితే. ఇంకా నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ కల్లా వాల్స్ ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర కంప్లీట్ అయిపోతే బాగుంటుంది. అలాగే కాంక్రీట్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర ఒక 60% అయితే కంప్లీట్ అయిందండి. రిమైనింగ్ 40% అయితే ఉంది. అలాగే ఏదైతే ఈ యొక్క వాల్స్ ఉన్నాయో గోడలో అవి కొంత భాగం ఇటు సైడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారనమాట. ఒక హైట్ అయితే లేపేశారు. ఇంకా ఇటు సైడ్ అంతా కూడా ఐరన్ రాడ్ అవన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ ఒక గోడలాగా ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకుంటున్నారనమాట. చూడొచ్చు. చాలా అంటే చాలా మంది వర్క్ చేస్తున్నారండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర మాత్రం.
ఎంతమంది ఉన్నారో చూడండి ఐకానిక్ టవర్ 2 దగ్గరైతే. అలాగే ఐకానిక్ టవర్ 1 దగ్గర కూడా సేమ్ అదే లెక్కలో ఉన్నారండి. సో 1 దగ్గరైతే ఇప్పుడు స్టీలు ఏదైతే వాల్స్ ఉంటాయో డయాగ్రిడ్‌కి సంబంధించి ఆ వాల్స్ ఇన్‌స్టాలేషన్ అయితే జరుగుతుంది. మొత్తం కూడా చుట్టూ కూడా ఐరన్ రాడ్సే ఉన్నాయండి అంతా కూడా. లోపల ప్రస్తుతం ఏమైతే కనిపించడం లేదు. చూడొచ్చు. అలాగే కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా శరవేగంగా అయితే జరుగుతుందండి. ఇక ఐకానిక్ టవర్ దగ్గర వాల్స్ వర్క్స్ అయితే ఎట్టకేలకు స్టార్ట్ అయిపోయిందనమాట. నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ యొక్క స్టీల్ వాల్స్ అయితే కంప్లీట్ అయిపోతుందనుకుంటున్నాను. అది ఐకానిక్ టవర్ 2 అండి. ప్రస్తుతం ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించి అన్‌లోడింగ్‌తో పాటు ఇన్‌స్టాలేషన్ కూడా జరుగుతుంది. 2 వాల్స్‌కి సంబంధించి ఇన్‌స్టాలేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడొచ్చు. కూడా మనకు వాల్స్ అండి. గోడలు చూడండి లేపేశారు. గత వీడియోలో చూసుకుంటే అంతకుముందు వీడియోలో ఏంటంటే జస్ట్ ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ మాత్రమే జరిగింది. చూడండి అంటే వర్క్స్ అనేది ఎంత ఫాస్ట్‌గా జరుగుతుందో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఏదైతే ఈ యొక్క ఐరన్ రాడ్ లేపుకున్నారో ఈ మిడిల్ వర్క్ కూడా మనకు గోడ అయితే లేస్తుందన్నమాట. షటర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. సైడ్ అంతా కూడా ఇక్కడ డయాగ్రిడ్కి సంబంధించి అన్లోడింగ్ అయితే చేసుకుంటున్నారు. అలాగే డయాగ్రిడ్ వాల్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నారు.